నమస్తే అందరికీ. నేను ప్రస్తుతం మనాలిలో ఉన్నా. అండ్ చాలామందికి తెలుసు నేను మనాలికి షిఫ్ట్ అయినా అని. చాలామందికి ఒకటే ఒక డౌట్, మనకు మే నెలలో స్నో ఉంటుందా లేదా అనేది. ఇప్పుడు నేనున్నది స్నో పాయింట్ దగ్గరే. అండ్ ఇప్పుడు నేనున్నది కోక్సర్ అనమాట. నెక్స్ట్ మనకి రోహతంగ్ పాస్ కూడా ఓపెన్ అవుతుంది. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుందన్నమాట. మనాలి అప్డేట్స్ గురించి మీరు వీకెండ్ ట్రిప్స్ని ఫాలో అవ్వండి. సో మీరు ఎప్పుడైతే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో మన ఛానల్లో ఆల్మోస్ట్ డైలీ అప్డేట్స్ నేను పెడతాను ఉంటా. మీరు డిఎం చేసినా నేను ఈజీగా రిప్లై ఇచ్చేస్తాను అనమాట. ఈ స్నో పాయింట్ రావాలంటే మన హోటల్ నుంచి అండ్ మనాలి నుంచి ఈజీగా ఒక 45 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలానే ఉంటుందన్నమాట. మీరు వచ్చేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకొని రండి. కొంచెం ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 8:30-9లో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేటట్టు అయితే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ జనాలు కూడా కొంచెం తక్కువ ఉంటారు, మనకు కొంచెం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువైపోతారు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి లేట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ రావడానికి ఏంటంటే మనం సోలాంగ్ వ్యాలీ చూసేస్తాం మధ్యలో దారిలో, అక్కడ మీరు పారాగ్లైడింగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు అటల్ టన్నెల్ ఆల్మోస్ట్ 9.8 కిలోమీటర్స్ దూరం ఉన్న ఒక టన్నెల్ని ఎక్స్ప్లోర్ చేసి అదంతా దాటి ఇక్కడికి రావాలన్నమాట. మీరు ఇదంతా మిస్ కావద్దంటే మీరు తొందరగా ఇక్కడికి వస్తే మాత్రం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని రోజులలో ఈ స్నో కూడా వెళ్ళిపోతే మనకి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. రోహతంగ్ పాస్ కూడా ఓపెన్ అవ్వకపోతే మధ్యలోనే ఆపేస్తారు. సో అప్పుడు అటల్ టన్నెల్ వెళ్ళడం కూడా మీకు కుదరదు. సో చూసుకోండి, దీన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. సో మనం ఉన్న ఈ కోక్సర్లో అక్కడ అన్ని వెహికల్స్ అండ్ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ సూట్లు ఏవి మీరు కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు రెంట్కి ఇచ్చేస్తారనమాట. అవన్నీ మీకు రెంట్కి ఇస్తారు. 200-250 రూపాయలు ఉంటుంది అనమాట. మీరు పెద్దగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ జారుతున్నారు కదా, అలాంటివన్నీ ఆడుకునేటప్పుడు అయితే ఆ స్నో సూట్ అయితే పక్కా ఉండాలి, లేకపోతే మొత్తం బట్టలన్నీ పచ్చిగా అవుతాయి. మనాలిలో ఇదే మన హోటల్ అనమాట. సో ఆల్రెడీ నేను దీని గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను, రూమ్స్ ఎట్లా ఉంటాయి ఏంది అనేది. మన వీకెండ్ ట్రిప్స్ నుంచి మీరు బుక్ చేసుకుంటే మనం అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మీకు నార్త్ సైడ్ వచ్చినప్పుడు సౌత్ ఫుడ్ కష్టాలు అయితే ఉండవు. అండ్ మేలో మీరు ఎవరైతే మనాలికి విజిట్ చేయాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. మనాలిలో లేనే ఉంటా, మీకు ఏ అవసరమైనా నేను పక్క నుండి చూసుకుంటా.